హనుమకొండ జిల్లా వరంగల్ పశ్చిమ అంబేద్కర్ భవన్లో 800 మందికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి పంపిణీ చేశారు. గత పాలకుల నిర్లక్ష్య పాలన వల్ల సామాన్యులు తీవ్రంగా నష్టపోయారని వ్యాఖ్యానించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. పట్టణ ప్రాంతాల్లో 2000 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గుర్తించామని, మిగిలిన అర్హులు అధికారులను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాయ్పాయ్ పాల్గొన్నారు. ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికీ 2000 మందిని దరిదాపు లబ్ధిదారులను ఎంపిక చేయబడింది. పట్టణంలో 2000 మందిని ఎంపిక చేయటం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయినా కానీ చిన్న చిన్న ఇబ్బందులున్నా వాటిని అధిగమించి ఎగ్జామ్షన్ ఇచ్చుకుంటూ వాటిని ముందుకు పోవడానికి వెళ్తున్నాం. మరి ఇంకా 1500 ఇండ్లు కూడా ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరు ఇప్పటికి కూడా అప్లై చేసుకున్నా వారికి కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాం. ఈ 3500 ఇండ్లే కాదు, అర్హులు కనుక ఉంటే ఇంకా అడిషనల్గా 1000-2000 తేవటానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కూడా మీకు వచ్చిన వాళ్ళు రాని వాళ్లకు ఎవరికైతే లేవో వాళ్ళని కూడా మీరు మోటివేట్ చేస్తూ ఉండాలి, చెప్తూ ఉండాలి. మీకు రాలేదా, మనం అన్న దగ్గర ఇవ్వదాం, కార్పొరేటర్ లేకపోతే అక్క దగ్గర ఇవ్వదాం, లేకపోతే ఆఫీసర్ల దగ్గర ఇవ్వదాం, వాటి గురించి తెలుసుకుందాం. అప్లై చేయాలంటే ఏ విధంగా చేయాలి, ఎందుకంటే ఇంకో 10-15 ఏళ్ళ వరకు మళ్ళీ ఇండ్లు రాకపోవచ్చు నాకు తెలిసి. మరి అని నేను కూడా అట్నే మొదటికెళ్ళి అనుకున్నా. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మినిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారిని కలిసినప్పుడు ప్రత్యేకంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో ఇప్పటికీ 2000 మందిని దరిదాపు లబ్ధిదారులను ఎంపిక చేయబడింది. పట్టణంలో 2000 మందిని ఎంపిక చేయటం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అయినా కానీ చిన్న చిన్న ఇబ్బంది